ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థిస్తూ ఉంటాము కదా. కుటుంబంలోని సమస్యల కొరకు ప్రార్థిస్తాము, మన బిడ్డల కొరకు ప్రార్థిస్తాము, మనం చేసే ఉద్యోగాలు వ్యాపారాల కొరకు, ఆర్థిక సమస్యలు అప్పుల కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, సేవా పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు, ఇలా రకరకాల విషయాల కొరకు మనం దేవునికి మొరపెడుతూ ఉంటాము. అయితే కొన్ని సమయాలలో మన ప్రార్థనలకు జవాబు రాలేదని ఎంతో బాధపడతాము కదండి. దేవుని ప్రశ్నిస్తాము, జవాబు కొరకు ఎదురు చూచి ప్రార్థనను కూడా ఆపేవారిమిగా ఉంటున్నాము. ఈ విధంగా ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది లేరండి. మరి ఎలా ప్రార్థిస్తే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది? ఎవరు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనలను ఆలకిస్తాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, వారి ప్రార్థనకే జవాబిస్తాడు. ఈ దినమున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని. మరి ఎవరు నీతిమంతులు అని నీకు సందేహం రావచ్చు. ఎవరైతే ప్రభు రక్తంతో వారి హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటారో వారే నీతిమంతులండి. ఈనాడు మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయం కలిగి ఆ దేవుని సేవించేవారే నీతిమంతులండి. ప్రియులారా, మనల్ని పాపం నుండి విడిపించాలని, నిత్య నరకం నుండి రక్షించాలని, దాసత్వం నుండి కాపాడాలని, అంధకారం నుండి సంపూర్ణంగా విడిపించాలని, పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని చెయ్యాలని ఆ దేవాది దేవుడు, రాజులకు రాజైన వాడు, ప్రభువులకు ప్రభువయ్యున్న దేవుడు తన ఐశ్వర్యాన్ని, తన మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఇష్టపూర్వకంగా సిలువ మరణానికి అప్పగించుకున్నాడండి. సిలువలో నా పాపముల కొరకు తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్నంతా దారదారలుగా కార్చినాడు. మన కొరకు ఉచితముగా రక్షణను సిద్ధపరిచినాడండి ఆ దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం కలిగి జీవిస్తున్నావా? పాపాన్ని, లోకాన్ని విడిచి సంపూర్ణంగా దేవునిని సేవిస్తున్నావా? అయితే నీవు నీతిమంతుడవే, నీవు నీతిమంతురాలవే. ప్రియ దేవుని బిడ్డ, నీవు చేసే విజ్ఞాపనను, నీవు చేసే ప్రార్థనను దేవుడు వింటున్నాడు. నీవు అత్యాశక్తితో, భారంతో, కన్నీటితో చేసే ప్రార్థన బహుబలం కలిగినదిగా, శక్తి కలిగినదిగా ఉంటుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని శక్తిని, ఆయన బలాన్ని, దేవుడు చేసే అద్భుతాలను మనం కేవలం ప్రార్థనలోనే చూడగలుగుతాము. ఆనాడు ఏలియా భక్తుడు మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావం గలవాడే. ఆయనకు ఎటువంటి శక్తులు లేవు, కానీ దేవుని దృష్టికి నీతిమంతునిగా జీవించినాడు. అదే తన బలం, అదే తన శక్తి. ప్రియులారా, వర్షం రాకుండా ఉండాలని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద చుక్క వర్షం కూడా పడలేదండి. అతడు మరల ప్రార్థన చెయ్యగా ఆకాశం నుండి వర్షం పడింది, భూమి తన ఫలమిచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులను ఆ దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు, ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు, ఏ విషయంలో సిగ్గుపడనియ్యడండి. తప్పకుండా వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈనాడు నీవు చేసే ప్రార్థన, నీ మొర, నీ విన్నపాలు ఆయన వద్దకు చేరాయి. ఓపికతో ఉండు, శ్రేష్టమైన జవాబును పొందుకుంటావు. ఈనాడు మనం చేసే ప్రార్థనలో శక్తి ఉండాలండి. ఏదో అలవాటు ప్రకారం ప్రార్థించడం కాదు, ఉదయం సాయంత్రం ప్రార్థన చెయ్యాలి కదా అని పద్ధతి ప్రకారం చెయ్యడం కాదు. ఆశతో చెయ్యాలి, భారంతో మొరపెట్టాలి. నీకు శ్రమ వచ్చిందా? కష్టం కలిగిందా? శోధనలు ఎదురైనాయా? శత్రువులు భయపెడుతున్నారా? లేక నీకు అనారోగ్యం వచ్చిందా? ప్రియ దేవుని బిడ్డ, అయితే వెంటనే నీ గదిలోనికి వెళ్ళి మోకరించు.
నీ తండ్రికి ప్రార్థించు. నీ ప్రతి బాధను, నీ కష్టాన్ని ఆ పరమ తండ్రికి చెప్పు. నీ కొరతేంటో, నీ అక్కరేంటో, నీ అవసరతలేమిటో ప్రతిదీ నీ దేవునికి విన్నవించుకో. నీ యొక్క బహుబలమైన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబునిస్తాడు. నీ విజ్ఞాపనను ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగం, ఇంటర్వ్యూ, పరీక్ష కొరకు ప్రార్థిస్తున్నావా? సంతానం కలగాలని ప్రార్థిస్తున్నావా? వివాహం జరగాలని నువ్వు మొరపెడుతున్నావా? అప్పులు తీరాలని ప్రార్థిస్తున్నావా? నీ భర్త, నీ కుమారుడు, నీ తల్లిదండ్రులలో, నీ భార్య పిల్లలలో మార్పు కొరకు ప్రార్థిస్తున్నావా? నీ పొరుగు వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ భవిష్యత్తు గురించి ప్రార్థిస్తున్నావా? అయితే నీ ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబు రావాలంటే నీ పాపాలను, నీ చెడును ఒప్పుకో, విడిచిపెట్టు. నీ హృదయాన్ని యేసు రక్తంతో కడుగుకో. ప్రభువు బిడ్డగా మారి ఆయనకిష్టమైనట్లుగా జీవించు. ఏలియా వలె నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు వెంటనే జవాబిస్తాడని విశ్వాసంతో, ఆసక్తితో ప్రార్థించు. గొప్ప ఫలమును పొందుకుంటావు. అత్యధికంగా దీవించబడతావు. గొప్ప విడుదలను పొందుకుంటావు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని భక్తుడు సెలవిస్తున్నాడు. అవునండి, ఈ దినము నుండి మనము కూడా నీతిమంతులంగా జీవించుదాము. మనం కూడా ప్రతి పరిస్థితి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాము. హృదయపూర్వకంగా దేవునిని సేవించుదాము. తప్పకుండా మన ప్రార్థనలకు ఆ దేవుడు జవాబునిస్తాడు. ప్రియులారా, మన ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది, బలము ఉంది. కాబట్టి ఆ ప్రార్థనలన్నిటికీ ఒకానొక దినమున నువ్వు జవాబును చూడగలుగుతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నారు. అయ్యా, అట్టి ప్రార్థన జీవితాన్ని మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చేయండి. మేము కూడా నీతిమంతులంగా తీర్చబడే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి పాపపు స్థితినంతటినీ, చెడునంతటినీ మీ పాదముల వద్ద ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మా హృదయాన్ని మీ రక్తం ద్వారా కడుగుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఆనాడు ఏలియా భక్తుడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు మీరు గొప్ప అద్భుతాన్ని జరిగించినారు దేవా. అయ్యా, ఈనాడు మా పట్ల కూడా మీరే అద్భుతాలను చెయ్యండి దేవా. మేము కూడా ఏలియా భక్తుని వలె అత్యాశక్తితో ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రతి పరిస్థితి కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మునే దిక్కుగా చేసుకొని మిమ్మును ఆశ్రయించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్న వారి ఎడల మీరు గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా, ఒంటరిని చేసే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి ఈనాడు నీతిమంతులంగా చేరి మీ పాదాల వద్ద సాగిలపడి మీకే ప్రార్థిస్తున్నాము దేవా. మా బాధలను, మా కష్టాలను మీకే చెప్పుకుంటున్నాం తండ్రి. దయచేసి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో, అప్పుల భారాన పడి నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలకు క్రమక్రమంగా మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలను పైకి రానియ్యకుండా ఎదిగే చీకటి శక్తులు, దురాత్మ శక్తుల నుండి మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి శక్తుల్ని లయపరచండి దేవా. అపవాదిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, సంతానం లేదని రకరకాలుగా నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. దయచేసి నీ బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా.
బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఏ సమస్యను బట్టి, ఏ లోపాన్ని బట్టి బిడ్డలు గర్భం దాల్చని స్థితిలో ఉంటున్నారో అట్టి భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఉండుటకు సహాయం దయచేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నాయన, వయసు వచ్చి ఎన్నో సంవత్సరాలైనప్పటికీ కూడా వివాహం జరగక, సరైన సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల వివాహాలు జరగడం లేదని ఎంతో దుఃఖిస్తున్నారు దేవా. అలాంటి తల్లిదండ్రుల దుఃఖాన్ని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే కృపను వారికి దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే విడిపోయిన భార్యాభర్తలుగా ఉంటున్నారో వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు భక్తి, విశ్వాసం కలిగి మిమ్మల్ని సేవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనైతే చేస్తున్నారో మీరే వారికి తోడయ్యుండి చక్కటి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గృహాలను మీ చిత్తానుసారమైన సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి. వారి బాధను తొలగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి నాయన. బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతుండగా అట్టి వారి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం, సహాయం అందించండి దేవా. నాయన, బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ప్రతి కష్టాన్ని, శ్రమను, బాధను సంపూర్ణంగా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా,
మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మాలో ఉన్న భయాలను, పిరికితనాన్ని తీసివేయండి దేవా. గొప్ప ధైర్యంతో మమ్మను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలను, వారి కుటుంబాలను మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.